సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. అండ్ మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారని చెప్పి మా ఫ్రెండ్ అనిల్ అని ఒక అబ్బాయి అన్నాడు సార్. చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి ఇద్దరు ఆయన ఇంటర్వ్యూ తీసుకోవద్దన్నాడు. కాదు మీ జోక్స్ కూడా మొన్న రామ్ జగన్ గారు వచ్చారు ఇంటర్వ్యూకి. ఓకే, మీ ప్రాక్టికల్ జోక్స్ గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. ప్రాక్టికల్ జోక్స్ వస్తాను సార్, ఆ విషయానికి వస్తాను. మా ఫ్రెండ్ వాడు కూడా మీలాగే అనమాట. రే ఆయన మొత్తం మీద ఇప్పుడు దాకా ఎన్ని రేపులు చేశాడు అడగరా అన్నాడు. అంత ఇష్టం రేపులు మీ ఫ్రెండ్కి? మీరు చాలా సినిమాలు చాలా సినిమాలు. బొబ్బుల రాజా, దేవి భారతిని బొబ్బుల రాజా చేశాను. సంకీర్తన, గీతాకృష్ణ గారి సంకీర్తనలో ఒక రేపు, నేనే రేపు కావిపడ్డాను కానీ చాలా సినిమాల్లో పెద్ద రేపులు ఎక్కడ చేస్తుంటాను అంతే. 3-4 సినిమాలు అంతే, అంతకన్నా అంత రేపులు చేసే పర్సనాలిటీ కాదు మెయిన్. అది అతనికి బలంగా ఇంపాక్ట్ పడిపోయింది. ఫ్రెండ్కి చెప్పేలా అని చాలా తక్కువ రేపులు చేశానంట అంతే. అండ్ సార్ ఇంకో అంటే ఇది కొంచెం సీరియస్ క్వశ్చనే, బట్ ఏం జరిగింది నాకు తెలియదు, మీరు చెప్పాలి. నాకు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూసేటప్పుడు, నరేష్ గారి సినిమాలు చూసేటప్పుడు, అంటే వాళ్ళు హీరోగా అప్పట్లో చేసినప్పుడు జంజాల గారి స్కూల్లో పడి వాళ్ళు చాలా మంచి సినిమాలు చేశారు. వాళ్ళిద్దరి కామెడీ టైమింగ్ పట్టుకోగల నటుడు మీరు కూడా. ఈయన ఎందుకు ఆ సర్కిల్లో పడలేదు అని నాకు చాలాసార్లు నేను అనుకున్న డౌట్, చిన్నప్పటి నుంచి ఉన్న డౌట్ ఇది. నాకు ఆ సినిమాలను ఆరాధించడం మొదలైనప్పటి నుంచి ఈయన కూడా ఈ టైమింగ్ పట్టుకోగలడు, ఈయన కూడా ఇది చేయగలడు, ఈయనకి ఈ సినిమాలు మ్యాచ్ అవుతాయి. ఉదాహరణకు ఒక సినిమా చెప్తాను సార్, అంటే నేను తప్పు అయి ఉండొచ్చు ఏమో, హై నాయకనా సంథింగ్ ఏదో నరేష్ గారిది ఒక సినిమా ఉంటుంది, టీచర్ క్యారెక్టర్. ఒక బాబుని వెళ్ళి అక్కడ మార్చాలి. నాకు ఆ సినిమా చూస్తున్నంతసేపు, అంటే నాకు మిగతా ఏ సినిమాలు అనిపించలేదు, నాకు ఆ సినిమాలో ఎక్కువసేపు మీరు కనిపించారు, ఎందుకు నాకు తెలియదు. ఎందుకు మీరు జంజాల గారితో ట్రావెల్ అవ్వలేకపోయారు? జంజాల గారితో చేశానమ్మా, హీరోగా వచ్చేసరికి హీరోగా చేయలేదు. నేను వచ్చేసరికి టాప్లో ఉన్నాడు బాలయ్య బాబుతో అందరితోనూ చేస్తూ. వీళ్ళిద్దరూ మీరు చెప్పిన వాళ్ళు ఇద్దరు అద్భుతమైన ఆర్టిస్టులు, మా నరేష్ కానీ మన రాజేంద్ర ప్రసాద్ గారు కానీ. మీ నరేష్ అన్న కదా, మీ నరేష్ అన్న, దాంట్లో డౌట్ ఉంది. సరే మాట్లాడు. అసోసియేషన్ ద్వారా గొడవ ఉండొచ్చు, పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను మాత్రం మా ఇద్దరి మధ్యన గొడవ. ఓకే, అసోసియేషన్గా చాలా గొడవలు ఉండొచ్చు, అవును. కానీ ప్రొఫెషనల్గా మాత్రం నాకు నరేష్ అంటే చాలా ఇష్టం. ఇద్దరు డార్లింగ్ డార్లింగ్ అని పిలుచుకుంటాం, దాంట్లో ఏ డౌట్ అక్కర్లేదు. సరేనా? ఇంకా అసోసియేషన్ అంటారా, నాకు ఆర్టిస్ట్గా అతను సీనియర్ అయి వచ్చాను. అసోసియేషన్లో నరేష్ కంటే నేను సీనియర్ కదా. అవును, అక్కడ నాకు అనుభవం ఎక్కువ ఉంటుంది. అవును. ఇప్పుడు అమృతం ఉంది, నేను మానేసి నరేషే చేశాడు కదా. అలాగే కొన్ని సినిమాలు ఉంటాయి, నరేష్ చేయవలసినవి నేను చేస్తాను, కొన్ని నేను చేయవలసినవి నరేష్ చేసినవి కూడా ఉన్నాయి. అలాగే మా అన్నయ్య కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి. మా శ్రీకాంత్ హీరోగా సినిమా సూపర్ గుడ్ వాళ్ళది నేను చేయాలి, ఇకపోతే ఒకటి అది రాజేంద్ర ప్రసాద్కి వెళ్ళింది, దాంట్లో కూడా నేను చేశాను వేరే వేరే క్యారెక్టర్. అలా ఇక్కడ ఉన్నట్లో షేర్ చేసుకోవటం తప్పితే ఏముంటుంది. మీరు గమనించారా ఇక్కడ రీప్లేస్ కూడా అంటే మీ ముగ్గురు మధ్య అవుతున్నాయి. అవును, అంటే ఆ టైమింగ్ మేకర్స్కి కూడా అర్థమవుతుంది. దానికి కారణం నేను ఏమనుకుంటున్నానంటే, మేము ముగ్గురు నవ్వించగలరు, మేము ముగ్గురు కలనీలంటే పెట్టించగలరు. కరెక్ట్ కదా. అందరు కమెడియన్స్ చేయలేరు, చాలా తక్కువ మంది 50% కమెడియన్స్ మాత్రం చేయగలరు. ఇటు నవ్వించటం, అటు అవసరమైతే సెంటిమెంట్ పండించడం, మా ముగ్గురులోనే ఉండొచ్చు అది. అవును, శ్రీహరి గారు కానీ, దాసరి నారాయణరావు గారు కానీ, కోట గారు కానీ, ఇట్లా కొంతమంది ఆర్టిస్టులు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చనిపోయే ముందు అది పనిగా గుర్తుపెట్టుకొని ఫోన్ చేసి శివాజీ ఒకసారి వచ్చి కనిపివా, శివాజీ రాలేదేంటి, వాళ్ళ చివరి రోజుల్లో ఎక్కువ కలవరిచ్చింది మిమ్మల్ని. అంటే కరెక్టేనా నేను అడిగేది? కరెక్ట్. ఎందుకు అంటే చివరి రోజుల్లో మీరే ఎందుకు గుర్తొచ్చారు వాళ్ళందరికీ? మీరు చెప్పింది నిజం తెలుసా, మీరు చెప్పిన ముగ్గురు గురువుగారు పెద్ద ఆయన. నాలాంటి వాళ్ళు ఎంతమంది చూస్తుంటాడు ఆయన, ఎన్ని చూస్తుంటాడు జీవితంలో. ఇండస్ట్రీ అంతా ఆయన చుట్టే కదా, ఇండస్ట్రీ అంతా. ఆయన మాత్రం నన్ను హాస్పిటల్ పిలిపించుకున్నాడు శివాజీ. నేను కూడా ఉట్టిగా వెళ్ళేవాడు కాదు, ఆయన ఏదో ఎంటర్ చేసి నవ్వించాలి. ఎందుకంటే చాలాసార్లు అద్దంలో చూసి వచ్చేవాడిని నేను. ఆయనకి నాకు కూడా పెద్దగా ఇది ఉండేది కదా, రిలేషన్ ఉండేది కదా. ఉంది సార్, క్వశ్చన్ ఉంది అడుగుతాను. లాస్ట్ మూమెంట్లో ఎందుకో వాళ్ళు వచ్చాడు, శివాజీ వచ్చాడు ఈరోజు, రాజుని పిలవండి రా ఒకసారి అని ఆయన దగ్గర ఒక ఆయన ఉంటాడు. నేను కూడా ఆయనకే ఫోన్ చేసి వెళ్ళేవాడిని, ఒక 5 నిమిషాలు చూసి వెళ్ళిపోవాలంటే. పడుకున్నారంటే ఏం పర్లేదు, ఏముంది, నేను రామోజీ ఫిలిం సిటీకి వెళ్తున్న రూట్ అదే అని చెప్పి ఈ రూట్ వెళ్తూ చూస్తే అద్దంలో పడుకుని అద్దంలోంచి హాస్పిటల్కి వెళ్ళి అలా చూసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. తర్వాత రావచ్చు కదరా శివాజీ ఒకసారి అంటే
నేను ఊరికే వెళ్ళకుండా కొంతమంది మా నాయుడాలు కొంతమంది ఆర్టిస్టులను తీసుకెళ్ళి ఒకప్పుడు నేను సెక్రటరీ గారు ఇదే ఉన్నా సార్ స్కూటర్స్ ఇప్పించాను ఆయన చేతుల మీదుగా. చిన్నపిల్లోడు, దాసనారాయణరావు గారు. చిన్నపిల్లోడు అంటే చిన్నపిల్లోడు అనమాట. ఈ మాట అనటానికి నా స్థాయి సరిపోకపోయినా నేను గర్వంగా చెప్తా. అంత మంచి చిన్న పిల్లోడిని ఎక్కడ చూడు సార్. అవును. ఈ రోజుకి రీప్లేస్మెంట్ వచ్చిందా ఇండస్ట్రీలో? ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసే టక్కని అన్నది ఎవరికైనా దాసనారాయణ గుర్తు రావాల్సిందే కంపల్సరీ సార్. ఆయన ఉన్నప్పుడు నా అలాంటి తెలియలేదు అది కొన్ని విషయాలు. తర్వాత ఇంకా బాగా ప్రతిరోజు ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కూర్చుని లేకపోతే అద్దం బయట ఉండి లోపల ఆయనకి డ్రెస్సింగ్ లేకపోతే ఇంకోటి చేస్తుండే అద్దం దగ్గర ఉండి ఇట్టించి అనేవాడిని. ఇలా అనేవాడు ఇలాగ. అలాగే శ్రీహరి సార్. మా ఇద్దరిది ఇండస్ట్రీ రాకముందు నుంచి బాలానగర్లో పరిచయం. మీ ఇద్దరం ఇండస్ట్రీకి వస్తామని అనుకోలేదు సార్. మీ ఇద్దరం విచిత్రంగా ఒకేసారి ఆర్టిస్టులు అయ్యాం. మద్రాసులో కూడా కలిసేవాళ్ళం బాగాను. దాని తర్వాత ఇక్కడ కూడా ఇల్లు దగ్గర ఇల్లు. అవును. ఇక్కడ కూడా దగ్గర ఇల్లు. వాడు ఇప్పుడు శాంతిని తీసుకొచ్చి మా ఇంటికి వచ్చేవాడు శ్రీహరి. నేను ఎప్పుడైనా సరదాగా అప్పుడప్పుడు తన దగ్గరికి వెళ్తుండేవాడిని. ఇది జరగటానికి ముందు మాత్రం వాడు ఫోన్ చేశాడు. శ్రీహరి ఫోన్ చేసి బాబా రారా ఒకసారి అన్నాడు. అవును. వెళ్ళి తన దగ్గర కూర్చున్నాను. ఒళ్ళో కూర్చోబెట్టుకుని హక్ చేసుకుని చెప్పాడు. 2 నిమిషాలు అయ్యాను. అంటే ఒక మానవత్వం ఉన్న మనుషుల్లో ఉండే ఒక గమ్మత్తైన ఇది ఉంటుంది తేజస్సు. అది నేను శ్రీహరి దగ్గర చూశాను సార్. వాడు ఎంతోమందికి అమ్మ హెల్ప్ చేసింది. అలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ శ్రీహరి. అది బంగారం. ఇంకా కోట వారానికి ఒకసారి ఫోన్ చేస్తాడు. ఎరా రావు ఏం చేస్తున్నావు? అదే ఫిలింనగర్ క్లబ్కి వెళ్తున్నాను. క్లబ్ కింద కదరా ఇల్లు, ఒకసారి ఇటు వచ్చిపోవచ్చు కదా, నువ్వు వస్తే నువ్వు వదలవు, ఓ గంట వేసుకుంటావు పట్టుకుని అంటాడు. సార్ రారా చూడాలి అంటాడు. తనతో కూడా అంతే. ఇంకా తన దగ్గర ఉన్నా కూడా ఏదో ఒకటి అన్నా కూడా భరించి తన దగ్గరలో పావు గంట కూర్చుని కాఫీ తాగి వచ్చామండి. అలాగే కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళు ఏమండి మమ్మల్ని కోటగారికి పరిచయం చేయరా అంటే సపోజు సరిపోదా సినిమాలో షూటింగ్ జరుగుతుంటే మై మధువుని ఇంకొకరు ఇద్దరు సార్ మమ్మల్ని కోటగారి పరిచయం చేయాలంటే కోట ఫోన్ చేసి బాబాయ్ సాయంత్రం ఇంటికి వస్తాను ప్రామిస్, రేపు ముందే చెప్తాను కాఫీ పెట్టుంచుతాను, నువ్వు తాగలేదనుకో నువ్వు ఎన్ని రోజులు తాగుతుంటే మళ్ళీ అదే కాఫీ ఇస్తా అనేవాడు. తాగరా మీరు పెట్టినాక? టైంకి వస్తానా రాను అని. తన ఉద్దేశం అంటే ఎప్పుడు తను ఫోన్ చేసి రమ్మంటాడు. నేను ఫోన్ చేశాను, నువ్వంటే చాలా ఇష్టపడే 2 వ్యక్తులు ఉన్నారు సరదాకి చెప్పి నీ దగ్గర కూర్చుంటారంట అని తీసుకెళ్ళా. ఎంటర్ అయిన దగ్గర నుంచి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళిద్దరికి చెవటలు పెట్టినాయి. నీలాగా వాళ్ళిద్దరికి గడ్డలు ఉంటాయి. మా వాడికి గడ్డ అంటే ఇష్టం ఉంటుంది. అవును. జస్ట్ ఆ అరగంటలో వాళ్ళకి కన్నీళ్ళు తప్పితే ఇంకేమీ లేవు. అవును. బయటకు వచ్చాక అయ్యో అలా తిట్టారేంటండి అన్న. నేను చెప్పాను కదా నీకు ముందేను, కోట వద్దు కోట తిట్టకోట నువ్వు అంటే ఇష్టం ఉండరా నువ్వు ఈ గడ్డం పెడితే ఫేస్ ఇంతే కనిపిస్తుంది. ఎక్స్ప్రెషన్ ఆర్టిస్టులు కదా వీళ్ళు ఎక్స్ప్రెషన్ కనిపించదు. ఇంత ఫేస్లు ఏంటి వీళ్ళు ఉంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళామండి. సరదా దిగిపోయింది. అంటే ఆర్టిస్ట్ అన్నారు ఇందాక మీరు నేర్చుకోవడం అని అన్నారే, నేను కోట దగ్గర నేర్చుకున్నా ఇంప్రూవేషన్ చేయటం అన్నది. ఇందాక అన్నారే ఎదుగుదల అని. ఎదుగుదల అంటే జగ్గయ్య గారితో చేసా, గుమ్మడి గారితో చేసా, వీళ్ళందరితో చేసాం కదండి. ఎక్కడో అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ నాగేశ్వర గారితో చేసాం, కృష్ణ గారితో పోలీసు సినిమాలు చేసాం కదా, సౌండ్ గారితో. వాళ్ళు ఓన్లీ అబ్జర్వ్ చేయటమే. ఆ ప్రశ్నకి సరైన అంటే నేను సాటిస్ఫై అయ్యే సమాధానం ఇప్పుడు దొరికింది సార్. అది మీరు ఇందాక అడిగారు కదా, వీళ్ళని చూసిన ఇన్స్టిట్యూట్లో నాకు ఎంత నేర్పిస్తారు? అవును, అన్నీ ఇన్స్టిట్యూట్లో ఒక యాక్టింగే కాదు, నా బ్యాచ్లో ఇది నేర్చుకోవడానికి లేదు అన్నది లేదు. మా విమర్శ ఉన్నారు సార్, ఇది నేర్చుకోవడానికి అన్నీ నేర్పించారు. కారు డ్రైవింగ్ దగ్గర నుంచి స్విమ్మింగ్ దగ్గర నుంచి కర్రసాము, కత్తిసాము, కరాటే, బాక్సింగ్, జిమ్ము, ప్రతిదీ. ఒళ్ళు హోనం అయిపోయేది. మేము 23 మంది అయితే లాస్ట్ 16 మంది మిగిలారు. అంత కష్టపడ్డాం. ఈ 40 ఏళ్ళు ఉండటానికి ఇన్స్టిట్యూట్ పునాది కూడా మా మస్తుండాన్ని కూడా ఎప్పుడు గుర్తు చేసుకుంటాం. మా దేవదాస్ కనకాలు కానీ లక్ష్మి కానీ వీళ్ళందరూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.